వందనం. మార్చి నెల 2వ గురువారాన్ని కిడ్నీ డేగా, వరల్డ్ కిడ్నీ డేగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ఏఐఎన్యు ఒక అద్భుతమైన ప్రోగ్రామును స్టార్ట్ చేస్తోంది. ఆ సందర్భంగా ఈ ఏఐఎన్యు వైద్యులకి, డాక్టర్ మల్లికార్జున్ గారి అండ్ వారి టీం అందరికీ కూడా నేను వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కిడ్నీ అనేది సైలెంట్గా పనిచేస్తూ మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ బయటికి పంపిస్తూ, శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్ని కంట్రోల్ చేస్తూ, మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ దాని వర్క్ను సైలెంట్గా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దాని వర్కింగ్ కండిషన్లో ఏదైనా తేడా వస్తే అదే సైలెంట్గా మన శరీరాన్ని డ్యామేజ్ కూడా చేస్తుంది. సో ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా వచ్చిన థీము డిటెక్ట్ ఎర్లీ అండ్ ప్రొటెక్ట్ ది కిడ్నీ. కిడ్నీలో వచ్చే సమస్యల్ని అతి త్వరగా కనుక్కోవటం, కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఈ థీమ్తో ఈ వరల్డ్ కిడ్నీ డే 2025 దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏఎన్యు హాస్పిటల్ వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. సుమారు 10,000 మంది తెలంగాణ ప్రజలకి వారి యొక్క సేవలను అందిస్తూ 5 రకాల టెస్టులు చేస్తూ సంఘంలో, ఈ ప్రజల్లో కిడ్నీ డిసీజెస్ గురించి, వాటి వచ్చే ప్రాబ్లమ్స్ ఎర్లీ డిటెక్షన్ దిశగా వాళ్ళు వేస్తున్న ఈ ముందడుగుకి తెలంగాణ ప్రభుత్వ రిప్రజెంటేటివ్గా నేను వీటికి అటెండ్ అవ్వటం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తరఫున వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అందరికీ విషెస్ చెప్తున్నాము. గుడ్ మార్నింగ్ ఎవరి. మీరు ఒక జబ్బు ట్రీట్మెంట్ గురించి మనం ఆలోచించాము అంటే 20వ శతాబ్దంలో జబ్బు ఎందుకు వచ్చింది, ఆ జబ్బుకి పరిష్కారం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఎలా అనేది మాత్రమే డిస్కస్ చేసాం, రీసెర్చ్ చేసాం. ఆ టైంలో కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ డయాలసిస్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అనుకున్నాం. సో డయాలసిస్ మీద రీసెర్చ్ జరిగింది, ట్రాన్స్ప్లాంట్ మీద రీసెర్చ్ జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక మోడస్ ట్రీట్మెంట్గా బయటపడింది. చాలా మటుకు చాలా అడ్వాన్సెస్ దాంట్లో జరగడం జరిగింది. టైం పాస్ అయ్యేసరికి ఏ కారణాలు మనం దేని మీద దృష్టి పెట్టాలి అనుకొని మనం తెలుసుకున్నాం. ఏమిటి, డయాబెటీస్ ఒక కారణమని, హైపర్ టెన్షన్ ఒక కారణమని, అనల్జెసిక్ అబ్యూస్ అనేది ఒక కారణమని. సో ఈ కారణాల మీద దృష్టి పెట్టడం జరుగుతూ పోయింది. సో డయాబెటీస్ కంట్రోల్ చేయడం, హైపర్ టెన్షన్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అనల్జెసిక్ అబ్యూస్ కాకుండా చూసుకోవడం, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఒక దశాబ్దం దాకా జరిగిపోయింది. దాని తర్వాత మనకు అర్థమైంది ఏమిటి, ఇవి చూడడమే కాకుండా ఇంకటి నుంచి మనము చూడాల్సింది ప్రివెన్షన్లోకి ఎక్కువగా చూడాలి. ఎవరిని మనం ఈ విధంగా కాకుండా చూసుకునే దాన్ని పసిగట్టడానికి ట్రై చేయాలి. సో ట్రీట్మెంట్ ఎలా చేయాలనే తెలుసుకున్నాం, ఏ కారణాల వల్ల అయితే వస్తున్నాయని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ కారణాలు ఉన్నా కానీ ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది, ఆ కిడ్నీ జబ్బు అనేది ఎర్లీ డిటెక్షన్గా చేసిన పక్షంలో మార్బిడిటీని అంటే అడ్వాన్స్ స్టేజ్ని చాలా మటుకు దూరంగా పెట్టగలగచ్చు అన్న ఉద్దేశంతో ఈ ప్రివెంటివ్ మెజర్గా ఈ కిడ్నీ హెల్త్ క్యాంప్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా సింపుల్ టెస్ట్లే ఉంటాయండి. ఆ సింపుల్ టెస్ట్లలోనే కిడ్నీ జబ్బు ఉండొచ్చు అని మనం పికప్ చేసిన పక్షంలో ఫర్దర్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం, ఉన్నాయి అన్న పక్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మామూలుగా ఏం జరుగుతుంది, ఏ ఊర్లో అయినా కానీ ఒక పేషెంట్కి ఒక సిమ్టమ్ కలిగినప్పుడు తను డాక్టర్ దగ్గర పోతాడు, ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాడు. సిమ్టమ్ కలగకుండా ముందే డాక్టర్ దగ్గర పోవడమో లేకపోతే చూయించుకోవడమో జరిగే అవకాశాలు తక్కువ. ఎవరన్నా ఏదో హెల్త్ క్యాంప్లో ఒక జనరల్ హెల్త్ చెకప్ చేశామనుకోండి, ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. తన హోల్ లైఫ్ స్పాన్లో ఆ ఒక్కటి ఎప్పుడూ కానీ పెద్దగా డిఫరెన్స్ కాకూడదు. సో ఈ ప్రిలిమినరీ టెస్ట్ అనేటివి ఎస్పెషలీ రిస్క్ ఉన్న వాళ్ళలో, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో, చిన్నపిల్లల్లో, అటువంటి వాళ్ళలో ఈ టెస్టులు చేసుకున్న దానివల్ల ఈ ప్రాబ్లం అనేది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ భాగంగా దీన్ని ఉద్దేశంగా పెట్టుకొని మనం ర్యాండమ్గా ఒక 10 నుంచి 15,000 మందికి ఈ బేసిక్ కిడ్నీ టెస్ట్ అనేటివి చేయడానికి పూనుకున్నాం. అది ఇంటర్స్పోజ్డ్ ఆల్ అరౌండ్ తెలంగాణ, ఏదో ఒక చోటని కాదు, తెలంగాణలో పలు విలేజెస్లో
ఎక్కడైతే ఆ పేషెంట్ సిమ్టమ్ ఉంటేనే కానీ హాస్పిటల్కి రాడు అనుకున్న వాళ్ళ దగ్గర ఇవి చేయడం జరుగుతూ ఉంది. అటువంటి వాళ్ళలో ఈ పికప్ రేట్ అనేది మనం చేసి చాలామందికి మనం దానివల్ల ఫాయిదా వస్తూ ఉంది అనుకున్న పక్షంలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా చేయదలుచుకున్నాం. సో ఈ ఎర్లీ డిటెక్షన్ అనేది ఒక సపరేట్ ప్రాసెస్ ఇన్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూషన్. సో మనం ట్రీట్ చేస్తున్నాం, అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 years 10 years వరకు అవేర్నెస్ క్రియేట్ చేసాం సొసైటీలో కిడ్నీ డిసీజెస్ గురించి. ఐను రన్ అని చెప్పి, కిడ్నీ రన్ అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ చేసాం. సో ఇప్పుడు గో టు ద రూట్స్, గో టు ద ప్లేసెస్ ఎక్కడైతే మనం టెస్టులు చేసి అర్లీగా పికప్ చేసుకోవచ్చు అనుకున్న వాటికి హెల్ప్ చేసి పెడదామన్న ఉద్దేశంతోనే ఈ విధంగా మనం ఈ కిడ్నీ హెల్త్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒక 10-15 వేల మందికి చేశాము అంటే ఆ జబ్బు ఎలా ఉంది, ఎంత వరకు మనం దానివల్ల మనకు ఈ విధంగా చేసిన దానివల్ల అడ్వాంటేజ్ కలుగుతూ ఉంది పేషెంట్స్కి లేకపోతే జనానికి అని తెలుసుకున్న పక్షంలో ఇది ఇలానే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎక్కువ ఎట్లాంటి పేషెంట్స్ వస్తున్నారు, ఏ స్టేజ్లో వస్తున్నారు? 78% కిడ్నీ ఫెయిల్